కొంచెం డాడీ పెట్టిందో పెట్టవమ్మా పెట్టింది చూడు అదే పెట్టింది అదే పెట్టింది ఓ ఇది ఆడుకుంటా ఇది కంచు స్వీట్ తీసుకో వాడు అలవాట్లేదు కానీ నాకు నచ్చాలి ఏది చేసినా నోట్లో నువ్వు తినిపించు ఇటు పట్టుకో అది చూడు నానికి చూడండి ఎటు కూర్చో తినాలి ఓ ఊసింది అట్టు కూర్చో చూడు ఒక్కసారి చూడు వద్దంట్లే ఓకే కాలు నమస్కారం మంచిగా ఎట్టాను గుండె తల్లి ఎట్టాను పట్టుకుంది ఒకసారి పట్టుకో ఏం పట్టుకో డబ్బులు ఎమ్మడ గురుగులేస్తుంది ఓ ఇదే వీడియో అయిందిరా జూమ్ కావట్లా చింతల్లి డబ్బులు ఏమ్మా చింతలు నాకు ఎత్తువమ్మా ఇవమ్మా ఓ మమ్మీ నాకు ఇవా వాళ్ళ డాడీకి కాశ్మీర్ మేము విష్ణుప్రియ నగర్ నుండి మా పాతింటికి వస్తుంటే మా చెల్లెల దారిలో కలిసిందండి. అందరం కలిసి తమ్ముడోళ్ళ ఇంటికి వచ్చాము రాఖీలు కట్టడానికి. అక్కల చెల్లెళ్ళం అందరూ తెచ్చిన స్వీట్స్ రాఖీలన్నీ ఆ టేబుల్ నిండి అయితే అలా పెట్టేశాము. చూడండి, ముందుగా అయితే నేను రాఖీ కడుతున్నాను. రక్షాబంధంలో రక్ష అంటే రక్షించడం, బంధన్ అంటే సూత్రం అనే అర్థం అండి. సోదరులకు మాత్రమే ఈ రక్షాబంధన్ కడతారు. సోదరులకు ప్రతి ఒక్క పనిలోనూ విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ ఈ రక్షని కడతాము. పూర్వం రాజులు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎదుటి శత్రువు రాజు బలవంతుడైతే శత్రురాజుకి వీరి భార్య చేత రాఖీ కట్టించేవారు. అలాంటి కథ ఒకటి ఉంది, తెలుసుకుందామా? రాఖీ పండుగగా పేరుగాంచిన ఈ రాఖీ పౌర్ణమిని కొన్ని ప్రాంతాల్లో రాఖీ పౌర్ణమి అని, జంధ్యాల పౌర్ణమి అని, శ్రావణ పౌర్ణమి అని పిలుస్తారు. మాసంలో వస్తుంది కాబట్టి శ్రావణ పౌర్ణమి. ఈరోజు జంధ్యాలు మార్చుకుంటారండి, అందుకే జంధ్యం పౌర్ణమి అని కూడా పిలుస్తారు. ఈ శ్రావణ పౌర్ణమి మన సాంప్రదాయాలకు ప్రతీక. కర్మలకు సాక్షి సూర్యుడు కాబట్టి మధ్యాహ్నం సమయంలో సూర్యకిరణాల తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి తేజస్సు రాఖీలో ఉంటుంది అని సమయంలోనే రాఖీ కట్టించుకోవాలని మన శాస్త్రం చెబుతోంది. తమ అభివృద్ధిని కోరుకునే అక్క చెల్లెళ్ళు రాఖీ కడితే అన్నతమ్ములు జీవితాంతం ఏ కష్టం రాకుండా రక్షగా ఉంటామని మాట ఇస్తారు. లలితరత్నకుండలాయ తులసేవనమాలికాయ జలజ సదృశదేహాయ చారుమంగళం రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ స్వామి భద్రగిరివరాయ దివ్యమంగళం దివ్యమంగళం మా తమ్ముడికెప్పుడు జయమంగళం నిత్య శుభమంగళం. రామైతండ్రి కూడా ఇంత అదృష్టం చేసుకోలేదు. ఈరోజు మనం రాఖీ కట్టడం వెనక కథలేంటో తెలుసుకుందాం. మహాభారతంలో రాఖీ పండక్కి మూలం మహాభారతంలో ఉంది. శ్రీకృష్ణుడికి శృతదేవి అనే మేనత్త ఉండేది. ఆమెకు శిశుపాలుడు అనే వికృతమైన పిల్లవాడు పుట్టాడు. ఎవరి చేయి తగిలితే అతను సాధారణంగా మారుతాడో అతని చేతిలోనే ఆ శిశుపాలుడి మరణం అని పెద్దలు చెప్పడం జరిగింది. ఒకరోజు మేనత్త ఇంటికి శ్రీకృష్ణుడు వస్తాడు. అతని చేతిలో పిల్లవాడిని ఉంచగానే మామూలుగా సాధారణంగా మారిపోయాడు. తన కొడుకు సాధారణంగా మారిపోయాడని సంతోషించినా గానీ శ్రీకృష్ణుడి చేతిలోనే తన కుమారుడి మరణం అని తెలుసుకొని చాలా బాధపడింది. తన కొడుకును చంపవలసి వచ్చిన పెద్ద మనసుతో తన కొడుకుని క్షమించమని వేడుకుంటుంది శ్రీకృష్ణుడిని. సరే, ఇతను చేసే తప్పులను క్షమిస్తాను, కానీ 100 తప్పులు దాటితే మాత్రం దండిస్తాను అని మాట ఇస్తాడు.
శిశుపాలుడు పెరిగి పెద్దవాడయి చేది అనే రాజ్యానికి రాజు అవుతాడు. రాజ్యంలోని నిండు సభలో శ్రీకృష్ణుని దూషించడం మొదలుపెట్టాడు. అంత తప్పులు పూర్తి కావడంతో శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని వదులుతాడు. శ్రీకృష్ణుడి వేలు కాస్త గాయపడుతుంది. ఇప్పుడు అక్కడే ఉన్న ద్రౌపది ఏమాత్రం ఆలోచించకుండా తన చీర చెంగు చింపి శ్రీకృష్ణుడి వేలుకి కట్టుకడుతుంది. నన్ను అన్నగా భావించావు కాబట్టి నీకు ఏ కష్టం వచ్చినా నన్ను తలుచుకో, నేను నీకు రక్షగా ఉంటానని అభయమిచ్చాడు శ్రీకృష్ణుడు. ఈ కథ రక్షాబంధనానికి నాందిగా నిలిచింది అని చెబుతారు. ఇలా రాఖీ కట్టిన ఆడపిల్లలందరికీ వారికి చేతనైనంతలో పట్టు చీరలు, పసుపు, కుంకుమ, తాంబూలం అన్నీ ఇవ్వడం జరిగింది. ఎలా ఉందండి మా ఇంట్లో రాఖీ సంబరాలు? ఎలా ఉన్నాయండి? పట్టు పీతాంబరాలు, నవకట్న రజిత సింహాసనంతో కూడిన దాన్ని ఏమంటారు 7 వారాల నగలతో సమానమైన పసుపు కుంకాలు. తమ్ముడు ఉపేంద్రకి రాఖీ కట్టిన తర్వాత కోదాట ఉన్న మా రాముకి రాఖీ కట్టాలని నేను మా చెల్లెలు రాదైతే కోదాడైతే వచ్చామండి. ఇదేనండి మా బాబాయ్ వాళ్ళ ఇల్లు. చెరువు రోడ్డుకి ఉంటుందండి. ఇంటి ముందు ఉన్న చెట్లండి. మా చెల్లెలు రాదైతే సన్నజాజులు మల్లెపూలు ఉంటే కోస్తుందండి. నేను పైనుండి ఇలా వీడియో అయితే తీస్తున్నాను. చుట్టూ చూడండి అక్కడ ఇల్లు ఎలా ఉన్నాయో. ఈ ఇల్లు అయితే ఎదురుగా భలే ఉంటుందండి చూడడానికి. నాకైతే చాలా ఇష్టం అలా వీడియో తీస్తూ మీకు చూపించాలని ట్రై చేస్తున్నాను. మా పిన్ని అండి, పైన రాము వాళ్ళు ఉంటారు, తమ్ముడోళ్ళు, పిన్ని బాబాయ్ కింద ఉంటారు. మిగతా అన్నీ అద్దెలకి ఇస్తారు ఇల్లు. ఈ బిల్డింగ్ మొత్తం 3 స్టేర్స్గా ఉంటుంది. బాబాయ్ రియల్ ఎస్టేట్ చేస్తాడు. తమ్ముడిదేమో జ్యూస్ అండ్ కాఫీ సెంటర్. ఎవరి కింద చేయడం ఇష్టం లేక సొంతంగా చిన్న బిజినెస్ పెట్టుకున్నాడండి మా తమ్ముడు. మా చెల్లెలు రాధ కట్టింది, తర్వాత అయితే నేను కట్టానండి. రాఖీ కట్టిన తర్వాత ఇలా నోరు తీపి చేసి రాధ చిన్నది కాబట్టి రాము దగ్గర ఆశీర్వాదం తీసుకుంది. నేనేమో రాఖీ కట్టి అక్షంతలు అయితే వేశాను. రాము షాపు ఇంటికి దగ్గరలోనేనండి. రాము షాప్ దగ్గర నుంచి రావాలంటే రమ్య అక్కడికి వెళ్ళిందండి. అంటే మా మరదలు అక్కడికి వెళ్ళి రాముని తమ్ముడిని ఇక్కడికి పంపించిందనమాట. ఆ షాప్లోనే కొత్త బిజినెస్ కూడా పెట్టిందండి. రామ 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 నీలి మేఘ శ్యామ రావ రఘుకుల సోమ భద్రాచల శ్రీరామ మనసు విరబూసే ప్రతి సుమగానం నీకేలే కరుణించి కురిపించే నీ ప్రతి దీవెన మాకేలే పూజించే మాతో దాగుడు మూతలు నీకేలా రెప్పలు మూయక తలచామా కన్నుల ఎదుటకు రావేల రామ రామ. ఆ రాము షాప్ కాడికి అయితే వచ్చామండి. ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అయిందండి. ఇంకా నైట్ అంతా వర్షం కురుస్తూనే ఉందండి కోదాడలో. రామును రాధ బయటికి వెళ్ళారండి పని ఉండి. ఈ వర్షంలో అయితే ఫుల్గా తడిసి అయితే వచ్చారండి. ఇంకా చూడండి వీళ్ళు ఎలా ఉన్నారో. ఇప్పుడు జగ్గేపేటలోనేమో ఫుల్ ఎండండి, ఉబ్బదీసింది. ఇక్కడేమో ఫుల్ వర్షం అయితే వచ్చేసిందండి. ఇంకా నైట్ అయితే అక్కడే ఉండిపోయాము. పొద్దున్నే మా మరదలైతే కషాయం అయితే చేసిందండి. ధనియాలు, జీలకర్ర, ఆకు, మునగ ఆకు, పుదీనా, కొత్తిమీర అన్నీ వేసి అయితే ఈ కషాయం చేసిందండి. చాలా చాలా టేస్ట్గా ఉంది. టిఫిన్ చేసేసి ఇంకా మేమైతే బయలుదేరిపోయామండి. వరందల్కి నేను వీడియో పెట్టలేకపోయానండి. ఇవాళ లైక్ కొట్టండి, కామెంట్ చేయండి.